హలో అందరికీ చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్న. బయట నుంచి తెచ్చిన చికెన్ని నీట్గా వాష్ చేసి పసుపు, ఉప్పు వేసి నీళ్ళల్లో పెట్టేశాను. పెద్ద కడాయి పెట్టేసి ఆయిల్, చెక్క, లవంగాలు అవన్నీ వేసేసుకున్నా. అవి కాస్త వేగంగానే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసా. బాగా వేపుకోవాలి వీటిని. టమోటోల కంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా కొంచెం వేపేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమోటో పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మన దగ్గర ఏ పొడులుంటే ఆ పొడులన్నీ వేసేసుకోవచ్చు. చికెన్‌కి సంబంధించినవి మాత్రమే. నేనైతే ధనియాల పొడి, కారపొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకున్న. చికెన్ మసాలా అన్నీ కూడా గరం మసాలా అన్నీ. వీటన్నిటిని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి. తర్వాత కట్ చేసుకున్న మన పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్ వాటన్నిటిని తీసి ఇందులో ఒక్కొక్కటిగా పెట్టేసేయండి. తర్వాత కొంచెం పుదీనా చల్లేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేయండి. గ్రేవీ అనేది చాలా మందంగా చాలా బావుంటది. కొద్దిగా వాటర్ వేసి మొత్తం బాగా గ్రేవీలాగా వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వండి. పైన కొత్తిమీర చల్లామంటే చికెన్ కర్రీ రెడీ.